కన్నడ ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ ఈ రెండిటి మీద మీరు దృష్టి పెట్టారు. అవును. తమిళ్ పక్కనే ఉంది కదా, అసలు తమిళనాడు మీరు వెళ్తూ వస్తున్నప్పుడు తమిళ్లో ఏ సినిమా చేయలేదు ఎందుకు మీరు? అదేనండి నాకు అర్థం కాదు అసలు. తమిళ్ అప్పట్లో కొత్త కొత్త హీరోయిన్స్ కూడా మంచి ఇంపార్టెన్స్ ఇస్తారు కదా. అవును అవును. అసలు ఇంకోటి, మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇండస్ట్రీ కూడా అక్కడే ఉంది, మీరు ఇటు నుంచి అటే వెళ్తూ వస్తా ఉన్నారు కదా. అవకాశాలు వచ్చినాయి, 2-3 అవకాశాలు వచ్చినాయి అప్పట్లో. విజయకాంత్ గారితో, తర్వాత ఎవరితోనో వచ్చినాయి, 2-3 వచ్చినాయి అవకాశాలు. మరి ఏమో మరి నాకు ఏమైందో నాకు ఐడియా లేదండి. బట్ వచ్చినాయి. కాకపోతే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి తమిళ్ మీద. ఇక్కడ పుట్టారు కాబట్టి తెలుగుకి సంబంధించిన ప్రయారిటీ ఇవ్వటం తప్పులేదు. అవును. కన్నడ ఎంచుకున్నప్పుడు తమిళ అసలు కొత్త కొత్త హీరోయిన్స్ కి అవకాశాలు వస్తాయి బాగా, మంచి ఒక రేంజ్ వచ్చిన తర్వాత. వీళ్ళు కూడా ఏంటంటే, తెలుగు వాళ్ళు కూడా ఏంటండి, ఎక్కడన్నా వేరే లాంగ్వేజ్ లో, ఇప్పుడు మాలాశ్రీ అన్న తీసుకోండి, ఇక్కడ సిస్టర్సే ఇచ్చారు, అక్కడ హీరోయిన్ గా తను ఇదైన తర్వాత అప్పుడు మళ్ళీ హీరోయిన్ గా తీసుకొచ్చారు. ఇక్కడ వీళ్ళకి ఎలా ఉంటదంటే, మన వాళ్ళకంటే కూడా వేరే లాంగ్వేజ్ లో మనం క్లిక్ అయితే అప్పుడు తీసుకొస్తారు వీళ్ళకి. అలాగే నేను కూడా అసలు అక్కడ ముందు స్టార్ట్ చేసి అక్కడ మనం నిరూపించుకున్న తర్వాత అసలు వచ్చుంటే ఇంకా అసలు వేరేగా ఉండేదేమో మరి. అసలు నాకు యాక్చువల్లీ తెలియదండి నాకు అసలు. ఇప్పుడు మీరు కూర్చోబెట్టి అడిగినప్పుడు ఇప్పుడు డౌట్ వస్తుంది, నిజమే కదా తమిళ్లో ఎందుకు చేయలేదని, ఎందుకు మనం వేరే లాంగ్వేజ్ లో ఎందుకు మనం ఇది అవ్వలేదు. ఎందుకంటే ఇంకోటి, మలయాళం అనేది పక్కన పెడదాం, అసలు మీకు మలయాళం టచ్ అనేది లేదు కాబట్టి మలయాళం పక్కన పెట్టచ్చు. కానీ వచ్చింది మలయాళం. వచ్చిందా? ఏ సినిమాది? మమ్ముట్టి హీరో అన్నమాట. మమ్ముట్టి గారు అంటే అసలు నెంబర్ 1 కదా, ఆయనతో మూవీ వచ్చింది. బట్ లాంగ్వేజ్ ప్రాబ్లం, మనకి లాంగ్వేజ్ రాదు అప్పట్లో. స్టార్టింగ్ లో మనకి కూడా నాకు అసలు రాదు కదా మనకి లాంగ్వేజ్. సరే ఆ టైంలో వచ్చింది. సరే వాళ్ళు ఏమన్నారంటే, మేము నేర్పుకుంటాం అమ్మాయికి, ఏదో ఒకటి తిప్పలు పడతాం, పంపించండి అన్నప్పుడు. సరే అమ్మ ఏమనిందంటే, ఇక మా బ్రదర్ నేను ఇద్దరం కలిసి వెళ్ళాం ఆ మూవీకి. డైరెక్టర్ కూడా విశ్వంబర్ అని, అది నెంబర్ 1 డైరెక్టర్ అందులో. నాకు పేరు కూడా చూసారా ఎంత గుర్తుండిపోయిందో అసలు. యాక్చువల్లీ గుర్తుండవు కదా. విశ్వంబర్ అని మంచి ఫేమ్ ఉన్న డైరెక్టర్ అయినా, అంత మంచి డైరెక్షన్ లో మళ్ళీ మమ్ముట్టి గారు అనేసరికి మనకి మంచి అవకాశం అనుకుంటాం కదా. వెళ్ళాము కానీ బట్ ఆ డైరెక్టర్ కి మనకి అవ్వలా. అసలు అవ్వలేదు. అసలు ఏది చేసినా షార్ట్ లో అసలు నో చెప్పేసేవాడు. అప్పటికి మీ కాంబినేషన్ ఉంది, ఏది మమ్ముట్టి గారిది మీ కాంబినేషన్ ముందు జరిగింది. మమ్ముట్టి గారిది నాదే కాంబినేషన్ అన్నమాట. జరుగుతుంటే ఆయన అనేవాళ్ళు, ఈ అమ్మాయి బాగానే చేస్తుంది కదా అనేవాళ్ళు, కానీ బట్ ఏది చేస్తున్నా కూడా వంకలు పెట్టేసేవాడు. వంకలు పెట్టేసేటు, ఈ అమ్మాయి నీకు ఇంతకంటే యాక్టింగ్ రాదా, ఎందుకు వస్తారు అనేసరికి నాకు స్పాట్ లో ఏడ్ చేసేసేదాన్ని. ఫస్ట్ లాంగ్వేజ్ ప్రాబ్లం, బట్ ఏదో తిప్పలు పడి మళ్ళీ చేద్దాం అనుకున్నాం. మెయిన్ ఏంటంటే పెద్ద డైరెక్టర్, ఒక పెద్ద హీరో అన్న ఇది, లేదంటే అస్సలు మలయాళం జోలు వెళ్ళేదాన్ని కాదు. నాకు ఎందుకో మలయాళం ఇష్టం ఉండదండి. కానీ ఎందుకో ఫస్ట్ స్టార్టింగ్ లో అనుకున్నాను, బట్ చాలా ఇరిటేట్ చేసేసాడు ఆ డైరెక్టర్. ఇక 1 వీక్ అయిన తర్వాత అర్థమైంది, మైండ్ లో ఏదో ఉంది, ప్యాకప్ హైదరాబాద్ ఏదో సంథింగ్ పెట్టుకున్నాడు. ఆయనకి అంత పెద్ద ఇప్పుడంతా మనం చెప్పాల్సినంత ఇదే ఉంది, కానీ క్యారెక్టర్ వైజ్ కూడా మంచోడు కాదు. అది తర్వాత కూడా ఉంది ఆయనకి. అది మైండ్ లో పెట్టేసేసుకుని ఇక నన్ను ఇబ్బంది పెట్టడం బిగిన్ చేశాడు ఆ షూటింగ్ లో. ఏది చేసినా బాగాలేదంటాం, తర్వాత అందరి ముందు ఇలా నెత్తి కొట్టేసుకోవడం, అది ఇది చేసేసరికి నువ్వెందుకు నెత్తి కొట్టుకుంటారు ఆయన అని అసలు నేనే వెళ్ళిపోతున్నాను. నేను చెప్పేశాను, డైరెక్ట్ చెప్పేసాను. మమ్ముట్టి గారు అన్నారు, మళ్ళీ ఆయన మమ్ముట్టి గారు కూడా మాట్లాడారు, నేను మాట్లాడతాను డైరెక్టర్తో, మీరు చెయ్యండి అది ఇది అని కూడా అన్నాడు ఆయన. బట్ ఆయనకి తెలియదు కదా, మనం వెళ్ళి హీరోకి కొన్ని చెప్పుకోలేం కదండి, ఎందుకు ఇలా చేస్తున్నాడు అనేది చెప్పుకోలేం కదా. ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి నేను మా మమ్మీకి కూడా కాల్ చేశాను. ఆ మమ్మీ రాలేదు అక్కడ, మా పెద్దమ్మ గారు అబ్బాయి మా బ్రదర్ వచ్చాడు. ఎందుకంటే లాంగ్వేజ్ కొంచెం తనకి కూడా అంత, తనకి ఇంగ్లీష్ అవి అన్నీ కూడా మంచి ఇది ఉంది కదా, కొంచెం మనకి సపోర్ట్గా ఉంటాడు అన్నట్టుగా నేను తీసుకెళ్ళాను. అమ్మ రాలేదు, కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం ఇబ్బంది పడతాను.
నేను అమ్మకి ఫోన్ చేసి చెప్పానమ్మా ఇలా ఉంది పరిస్థితి, నాకు ఇష్టం లేదు. అసలు ఆ డైరెక్టర్ కూడా పగలు చూసాక రాత్రి కల్లోకి వస్తాడు. అసలు భయం వేస్తుంది, ఆయన చూస్తేనే భయం వేసేది. అసలు ఆ డైరెక్షన్లో కాసేపు అక్కడ నుంచోడానికి నాకు భయం వేసేది, అలా ఉండేవాడు ఆయన. ఇంకా సరే అని చెప్పేసి నేను చెప్పానమ్మా ఇలా అవుతుంది అంటే, అమ్మ కూడా పాపం ఏ రోజు కూడా నాకు ఇబ్బంది పెట్టలేదండి. నీకు ఇష్టమైతే చెయ్యి, లేదంటే లేదు, మనకి ప్రాబ్లం అయ్యేది మనకు వద్దు అని చెప్పేసి. మరి అగ్రిమెంట్ రాసుకున్న అగ్రిమెంట్ ఉంటది కదా, క్యాన్సిల్ చేసుకున్నారా? పారిపోయి వచ్చేసాం. ఇంకా సూపర్. ఓకే, నైట్ పేకప్. మరి ఫోన్లు ఉంటాయి, అడ్రస్ ఉంటది, పట్టుకోలేరా? తర్వాత ఇక్కడ చెన్నైకి వచ్చిన తర్వాత కొంచెం అమ్మ కొంచెం అన్ని పగడ్బందీగా చేసింది, మళ్ళీ మన మీదకి రాకుండా. బట్ అది డిసైడ్ అయిపోయాము, ఇంకా వచ్చేద్దామని డిసైడ్ అయిపోయాము. అన్నయ్య అన్నాడు అనమాట, నువ్వు కన్ఫర్మ్ గా చేయవు కదా అన్నాడు. చేయను అన్నాను. కోపం ఉందా అన్నాడు. ఇప్పుడే ఉంది చెప్పేస్తాను, నాకే. డోర్ కొట్టమన్నాడు, కొట్టాను. ఎలాగో వచ్చేస్తామని ప్లాన్ వేసుకున్నాం కదా. కొట్టారు, తలుపు తీసాడు. అన్నయ్య వెళ్ళిపోయి పట్టపట్ట వాయించేసారు. ఇక నైట్ పేకప్ వచ్చేసాం మేము, అన్నయ్య నేను ఇద్దరం వచ్చేసాం. ఎలాంటి అసలు తెలియని ప్లేస్ అది. అసలు మనకి ఆ క్యాబ్ పట్టుకోవడం అంతా, మళ్ళీ రైల్వే స్టేషన్ కి రావడం. ఎందుకంటే అక్కడ ఉంటే ఇంకే మళ్ళీ ఎన్ని ఇబ్బందులు వస్తాయో మనకు తెలియదు. ఆడుంటే ఇబ్బంది పడేవాళ్ళు, ఇంకా ఇబ్బంది నో డౌట్ ఇబ్బంది పడేవాళ్ళం. ఎందుకంటే వాళ్ళ ప్లేస్ కదా అది, వాళ్ళ ప్లేస్, స్ట్రెంత్ ఉంటది. పైగా డైరెక్టర్ కూడా చాలా పెద్ద డైరెక్టర్, కొంచెం ఇది కూడా ఉంటది కదా వాళ్ళకి. ఇంకా నైట్ పైకప్ వచ్చేసాం మేము. ఇక దెబ్బతో నాకు అసలు మలయాళం అంటేనే అసలు చాలా మూవీస్ వచ్చినాయి మలయాళం. ఆ తర్వాత నేను తెలుగులో బిజీ అయిన తర్వాత కూడా వచ్చినాయి. అస్సలు నేను అతనే గుర్తొస్తాడు నాకు. ఓకే, ఆ ఫోన్ రాగానే అతను గుర్తొస్తాడు. అసలు నాకు నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇబ్బంది పడిందంటే నేను అక్కడేనండి, ఇంకెక్కడా లేదు. నిజంగా మిగతా అంతా దేవుని దేవాళ్ళు అంతా కూల్ గా వెళ్ళిపోయింది. విజయకాంత్ గారిది అంటే మీరు ఇవ్వాల డేట్స్ ఇవ్వలేదు విజయకాంత్ గారు. అప్పుడు కన్నడ చేస్తున్నాను. ఓకే, కన్నడలో హీరోయిన్ గా చేస్తున్నప్పుడు. లేదంటే అసలు విజయకాంత్ గారు అలా మంచి మూవీస్ చేస్తుంటే తమిళ్లో బాగా పడేది. తమిళ్ బాగుండేదిలేండి, తమిళ్ బాగుండేది. అదే తమిళ్ చేస్తుంటే మంచి ఒక ఇది వచ్చేది. ఇప్పుడు మాలశ్రీ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత హిట్లు పడ్డాయి. ఆవిడ ఎప్పుడైతే మన వాళ్ళు మనల్ని గుర్తించరు, అవును, తర్వాత ఎక్కడైనా వేరే లాంగ్వేజ్ గుర్తింపు తెచ్చుకున్న తర్వాత మన వాళ్ళు గుర్తించి ఒక లీడ్ క్యారెక్టర్లు ఇస్తా ఉంటారు. మరి అక్కడ అన్ని సినిమాలు చేసినప్పుడు, అంత కాంబినేషన్స్ చేసినప్పుడు ఇక్కడ ఎవరు పట్టించుకోలేదా? మళ్ళీ సేమ్ సిస్టర్లు లేకపోతే ఇంకొక రకరకాల క్యారెక్టర్లు అంతే చేశారు కదా మీరు? అంటే పిక్చర్ కి త్రూ అవుట్ ఉండే క్యారెక్టర్ అలా చేశాను. అన్నయ్య అనుకుంటూ త్రూ అవుట్ సిస్టర్ సెంటిమెంట్స్ తో ఉన్న సినిమాలు చేశాను ఎక్కువ. సిస్టర్ సెంటిమెంట్ తో ఇప్పుడు ఏదైనా ఉన్నా కూడా, ఇప్పుడు చూడండి నెంబర్ 1 ఉంది సిస్టర్ సెంటిమెంట్, ఆ ఒక్కటి అడుక్కుంది సిస్టర్ సెంటిమెంట్, ఇట్లా అలా త్రూ అవుట్ అలా ఉండే క్యారెక్టర్స్ చేశాను. మరి సో రాజేంద్ర ప్రసాద్ గారు, నరేష్ గారు, వీళ్ళిద్దరిలో నరేష్ గారితో మీరు లీడ్ క్యారెక్టర్స్ చేశారు. అవును, 2 సినిమాలు హీరోయిన్ గా చేసి తర్వాత మళ్ళీ లీడ్స్. అవును, మళ్ళీ సిస్టర్కి వచ్చారు కదా ఆయనకు కూడా, అంతేనా? సిస్టర్కి వచ్చారా? అవును, చేసినట్టు. అవునవును, చేశారు. అక్కగాను ప్లానింగ్ లేదండి, ఏదేం చేస్తున్నావు తెలీదు, తెలీదు, ప్లానింగ్ లేదు. మీరు అన్నట్టు మేనేజర్ అలా ఉండుంటే కొంచెం వేరే సిస్టమేటిక్ గా వెళ్ళేదేమో. అంటే అమ్మగారికి అవగాహన కంప్లీట్ గా లేదనా, లేకపోతే ఎట్లా? అప్పటికి అవగాహన లేదు ఒకటి, ఇంకొకటి ఏంటంటే ఆమె కొంచెం ఎందుకు ఆలోచించదో ఏమో తెలీదు. ఇలా అయితే కూల్ గా వెళ్ళిపోతుంది అనుకుందో మరి ఏమో మనకు తెలీదు. అంటే లాంగ్ రన్ ఉంటుంది కదా అలా. హీరోయిన్ అంటే మళ్ళీ కొన్ని చేసి మళ్ళీ ఇలా వచ్చేయాల్సి వస్తాయి, రావు. ఇదైతే మనకి కంటిన్యూ ఉంటది కదా అన్నట్టుగా అనుకుందామా.